ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలు, ఆ అంత్యక్రియల తర్వాత ఇంకా చర్చ సాగతీయడం అనవసరం అని నేను ఇంతకుముందే ప్రస్తావించాను. ఎందుకంటే జరిగింది జరిగిపోయినాయి, సాగతీసే కొద్దీ చర్చ జరుగుతుంది. ఇందులో ఎవరి తప్పులు అలకున్నాయి, నువ్వు చూసే కంటిని బట్టి ఉంటుంది. ముద్రగడ పద్మనాభని ఉప్మా పద్మనాభం అని ఎంతకాలం నుంచి వెటకారం చేస్తూ వచ్చారు. ఆయన ఆ రోజుల్లో హోటళ్ళు రెస్టారెంట్లు లేని రోజుల్లో వాళ్ళ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళందరికంటే ఆయన కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టుంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనాల టైంకి భోజనం చేయాలి, పొద్దున వస్తే టిఫిన్ చేయాలి. ఆయన ఎంపీగా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, మంత్రిగా ఉన్న వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ మస్ట్గా పెట్టేటప్పుడు ఇడ్లీలో దోశలో ఇట్లాగైతే మనుషులు పెద్ద ఎత్తున పెట్టుకుని చెయ్యాలి. అప్పటికి మనుషులు పెట్టుకుని ఉప్మా అయితే ఎప్పుడు ఆ కట్టెల పొయ్యి మీదన నీళ్లు సలసలా మరుగుతూ ఉంటుంది. ఎంతమంది వచ్చారో చూసి దాన్ని బట్టి ఉప్మా వేసేసి వెంటనే చేసి పెట్టడం అనేది వాళ్ళ ఇంటి దగ్గర అలవాటుగా ఉండేది. అది ఆ హోటల్లో అవన్నీ లేని రోజుల్లో తిన్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, ఇప్పటికి కూడా వెళ్ళి తినేటటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. కానీ ఆయన ఉప్మారెడ్డి అంటూ ఉప్మా పద్మనాభం అని వెటకారం చేశారు. సరే, అయిపోయింది. తాజాగా ఆయన ఎంత ఇది ఈ కాలంలో పాతకాలపు మనిషి అయ్యండి ఈ కాలపు ఆలోచనలు కనుగొన్న నిర్ణయాలు చూడండి. ఒకటి, వాళ్ళ మిసెస్ని ఈ తంతు చెయ్యొద్దని చెప్పారు, బొట్టు ధరించమని చెప్పారు. ఎంత ఆధునిక భావజాలం అది. ఇదొక ఆస్పెక్ట్. రెండవది, తన మృతదేహాన్ని పాతి పెట్టమని రిక్వెస్ట్ చేశారు. నిన్న శవదహనం చేయలేదు, పాతి పెట్టారు. అలాగే 5 రోజుల్లో కార్యక్రమాలు ముగించండి, భారాలు ఎవరూ పెట్టుకోవద్దు నెత్తిన అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. అదే సందర్భంలో ఆయనకి సంబంధించినంత వరకు ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ఆయన గురించి పాజిటివ్గా చూసే వాళ్ళకి అది అర్థమవుతుంది, ఆయన గురించి నెగిటివ్గా చూసే వాళ్ళకి నెగిటివ్ అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ని విభేదించడం ఆయన చేసిన పాపం, నేరం, దోషం, లోపం. కాబట్టి పవన్ కళ్యాణ్ని బాగా అభిమానించేటటువంటి వాళ్ళు దాంట్లో వాళ్ళ అమ్మాయి ఇష్యూ తీసుకొస్తున్నారు. అమ్మాయిది ఆయనే చెప్పుకొచ్చారు. తన భార్యతో కలిసి క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి హైదరాబాద్లో ఉంటే ఇంటికి కూడా రావద్దండి. ఎందుకు రావద్దో మనకు తెలియదు, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం. మృతదేహాన్ని ముట్టుకోవడానికి వీల్లేదని ఆయన నోటితో ఆయనే చెప్పారు. వాళ్ళ ఆవిడ అదే చేసింది, వాళ్ళ అబ్బాయి అదే చేశారు. అది జగన్ చేయించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించింది, శివరాజుకి ఇవ్వండి ఏముంది ఇంకా అందులో అర్థం? వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం, వాళ్ళ కుటుంబమే అక్కడ ఆ పని చేసి. ఇంకోటి, ఆ గౌరవ లాంఛనాలు జగన్ చెడగొట్టాడు ఇస్తానంటే ఎవరిస్తానన్నారు? ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా అతను పోరాడింది, ఈ ప్రభుత్వం మీదనే కదా అతను ద్వేషం అంతా కూడా. ఇంకా అది ఇవ్వాలనుకోవడం వీళ్ళ సంస్కారం, వద్దు అనుకోవడం వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మగౌరవం. ఇద్దరినీ గౌరవిద్దాం. వీళ్ళు సంస్కారవంతంగా ఇచ్చినందుకు, ఎంత తమని వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయనకి ఇచ్చినందుకు వీళ్ళని అభినందిద్దాం. అదే సందర్భంలో వద్దన్న ఆత్మగౌరవం ప్రదర్శించినందుకు వాళ్ళని అభినందిస్తే సరిపోతుంది కదా. వాడి తప్పు వీడి తప్పు అని మనం జడ్జిమెంట్ చేయడం ఎందుకు? ఇది ఆలోచించుకుని ఇక మీరు ఇప్పుడు ఆ అంశాన్ని ఎంత సాగతీస్తే అంత చర్చ నెగిటివ్ అవుతుంది తప్పించి పాజిటివ్ అవ్వదు. ఇద్దరూ కూడా ఇది వదిలేయడం బెటర్. ఎందుకంటే లేనిపోని మాట్లాడుకోవడం, తద్వారా చనిపోయిన మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడేటటువంటిది అవతలోళ్ళు. అదే సందర్భంలో ఆయన బిడ్డే ఆయన వద్దనుకున్నా సరే ఆ బిడ్డని గురించి నిందించడం ద్వారా ఇటు పక్కనోళ్ళు అనవసరమైనటువంటి చర్చకి తావిస్తున్నారు. ఆలోచించుకోవాల్సింది.